सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 62వ పేజీ బ్రహ్మానందవల్లి మొదటి మంత్రం ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ सोष्णुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशाद्वायुः वायोरग्निः अग्निरापः अद्भ्यः पृथिवी पृथिव्यावोषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः మొదటి మంత్రంలో 3 ప్రశ్నలకి సంక్షేపంగా సమాధానం చెప్పబడింది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. మొదటి మంత్రంలో బ్రహ్మను తెలుసుకున్నవాడు పరమును పొందుతాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పారు. మొదటి మంత్రంలో ఏమిటి ఆ బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. ఆ సత్యం జ్ఞానం బ్రహ్మను ఎలా తెలుసుకోవడం, కథం తస్య వేదనం అంటే సంక్షేపంగా చెప్పబడింది. అది మన హృదయ గుహయందు తెలుసుకోవాలి అని. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. సంక్షేప సమాధానం. ఆ బ్రహ్మజ్ఞానం యొక్క ఫలం ఏమిటి అంటే సహ అశ్నుతే సర్వాన్ కామాన్. సంక్షేప ఉత్తరం. దానివలన ఫలం ఏంటంటే ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొంది అన్ని కోరికలను పొందినవాడవుతాడు అని చెప్పారు. ఇక మీదట విస్తరంగా సమాధానం చెప్పాలి ఉపనిషత్. దాని కొరకై 2వ ప్రశ్నకి సమాధానం చెప్తున్నది ఉపనిషత్. ఇప్పుడు కథం తస్య వేదనం అంటే ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మని, నా హృదయ గుహలో ఎలా తెలుసుకోవాలి అంటే దానికి విస్తారంగా సృష్టి ప్రకరణాన్ని ప్రారంభిస్తోంది ఉపనిషత్తు. ఈ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఈ జగత్తుకు కారణంగా తెలుసుకో అన్నది. ఆ బ్రహ్మాన్ని నీ హృదయ గుహ యందు తెలుసుకోవాలి అంటే ముందు
ఈ జగత్తుకు కారణంగా తెలుసుకో అన్నారు. అంటే జగత్ అనేటువంటిది కార్యం అన్నాం. బ్రహ్మము కారణమైతే జగత్తు కార్యమవుతుంది. కార్యం అంటే నామ రూపం. ఈ కుండకి మట్టి కారణం, కుండ అనేటువంటిది కార్యం, ప్రోడక్ట్ అంటారు. కార్యం అంటే ఏమిటి? నామం, రూపం. ఇప్పుడు మన ముందు కనపడుతున్నది ఏమిటి? కార్యరూపంలో ఉన్న మట్టి కుండగా కనపడుతున్నది. కుండ అనేటువంటిది పేరు, నామం. కుండ అనే రూపం. ఈ నామరూపాలు దేనివి అంటే కారణమైనటువంటి మట్టివి. ఈ నామరూపాలు కుండ అనేటువంటి నామం, ఆ కుండ రూపం, ఈ రెండు కూడా కార్యం. దీనికి కారణం ఏమిటి? మట్టి. సో మట్టి కారణం, కుండ నామరూపం కార్యం. తర్వాత మెట్టేమిటి? ఈ కార్యమైనటువంటి నామరూపాలు కలిగినటువంటి కుండ మట్టి కంటే వేరుగా ఉన్నదా అనేది ప్రశ్న. ఈ కార్యం అనబడేటటువంటి కుండ, నామరూపాలు కలిగినటువంటి కుండ, నామం అంటే పేరని చెప్పాను, పేరు ఉన్నటువంటి రూపం ఉన్నటువంటి ఈ కుండ మట్టి కంటే వేరుగా ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే ఏమిటి సమాధానం? వేరుగా లేదు, వేరుగా లేదు. అయితే ఏమిటి అన్నారు? నామరూపంలో ఉన్నటువంటి కుండ మట్టి కంటే వేరు కాదు కనుక కారణం అభిన్నం కార్యం అన్నాం. కార్యం అనేటువంటిది వేరే లేదు కారణం కంటే విడిగా అని తెలుసుకున్నాం. ఈ కార్యం అనేటువంటి కుండ మట్టి లేకుండా ఉంటుందా? ఈ కార్యం అనేటటువంటి కుండ, నామరూపాలు ఉన్నటువంటి కుండ మట్టిని తీసేస్తే ఆ నామరూపం ఉంటుందా అంటే ఉండదు, ఉండదు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏది ఉంటే ఏది ఉంటుందో అది కార్యం. అంటే మట్టి ఉంటేనే కుండ ఉంటుంది కనుక మట్టి కుండ ఆకారం లేకపోయినా మట్టి ఉంటుంది, కానీ కుండ మట్టి లేకుండా ఉండలేదు. కనుక మట్టి అనేటువంటిది స్వతంత్రం, కుండ అనేటువంటిది పరతంత్రం. కుండ రూపం లేకుండా కూడా మట్టి ఉంటుందా లేదా? వినాయకుడి రూపం లేకుండా కూడా మట్టి ఉంటుందా లేదా? కానీ వినాయకుడి రూపం, మట్టితో చేసిన వినాయకుడి రూపం మట్టి లేకుండా ఉండలేదు. కనుక వినాయకుడి రూపం, మట్టితో చేసిన వినాయకుడి రూపం పరతంత్రం. పరతంత్రం అంటే వేరే దాని మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీద. కనుక మట్టి అనేటువంటిది రూపం లేకుండా, నామం లేకుండా కూడా మట్టి మట్టిగా ఉంటుందా లేదా? కనుక స్వతంత్రం అన్నారు. స్వతంత్రం. ఏదైతే స్వతంత్రంగా ఉంటుందో అది కారణమై కూర్చున్నది ఇక్కడ. ఏదైతే పరతంత్రంగా ఉన్నదో అది కార్యమై ఉన్నది. కనుక దీనివలన మనకు అర్థమయ్యేది ఏమిటి? కారణం సత్యం, కార్యం మిథ్యా. ఏదైతే లేకుండా ఏదైతే ఉండదో, యదభావే యదభావ అన్నారు. ఏదైతే లేకుండా ఏదైతే ఉండదో అది మిథ్యా అన్నారు. కార్యం మిథ్యా, ఫాల్స్, అసత్యం. మన కంటికి కనపడుతున్నది, ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడేది మట్టే. కనుక కుండ అనేటువంటిది నిజంగా లేదు, కుండ అనేది నిజంగా లేదు. ఇప్పుడు దీనివలన మనకేమిటి తెలిసిందంటే దీనికి మరిన్ని ఉదాహరణలు చూసాం మనం క్రిందటిసారి. బంగారం కారణం, ఆభరణం కార్యం,
బంగారం లేకుండా ఆభరణాలు ఉండలేవు కనుక ఆభరణం గొలుసు గాజు ఇవన్నీ కూడా నామరూపాలు కనుక మిథ్యా అన్నాం. అదేవిధంగా అల అనేటువంటి నామరూపం కూడా మిథ్య. నీరు లేకుండా అల ఉండలేదు కనుక నీరు కారణం, అల కార్యం. కార్యం లేకుండా, కారణం లేకుండా కార్యం ఉండలేదు అన్నారు. అలాగే దారం లేకుండా వస్త్రం ఉండలేదు, చెక్క లేకుండా ఈ సామాగ్రి అంత చెక్క సామాగ్రి అంటారు ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఉండవు అనేసి మనకు తెలిసింది ఇంతవరకు. ఈ ఉదాహరణలన్నీ దేని కొరకు అంటే మనం ఆ బ్రహ్మని కూడా కారణంగా తెలుసుకో. జగత్ అనేటువంటిది కార్యం, నామరూపం. ఈ జగత్తంతా కూడా మనం చూసేటువంటిది ఒక నామం, ఒక రూపం ఉన్నది. ప్రతి వస్తువు చూడండి, మనం చూసే ఈ జగత్తులో వస్తువులన్నీ కూడా ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క పేరుంది. కనుక ఆ నామరూపాలన్నీ కూడా కార్యం. దేని యొక్క కార్యం అంటే బ్రహ్మ యొక్క కార్యం అన్నారు. బ్రహ్మ ఏమవుతుంది అప్పుడు? కారణం. కనుక కారణం లేకుండా కార్యం ఉండలేదు కనుక బ్రహ్మ లేకుండా జగత్తు ఉండలేదు. జగత్తు బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నది. జగత్తు పరతంత్రం, బ్రహ్మ స్వతంత్రం. కనుక పరతంత్రమైనటువంటి జగత్తు మిథ్యా. పరతంత్రమైనటువంటి జగత్తు మిథ్యా, అది నిజంగా లేదు. ఉన్నదేమిటి? బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. కనుక మనం చూసే జగత్తంతా కూడా నువ్వు ఎలా తెలుసుకోవాలి? బ్రహ్మ యొక్క కార్యం, బ్రహ్మ యొక్క రూపం. బ్రహ్మకే పేరు. ఏమేం పేర్లు? ఆకాశం నుంచి మొదలుపెట్టి బ్రహ్మ ప్లస్ ఆకాశం నామరూప. బ్రహ్మ ఆకాశ నామరూప కలిపితే ఆకాశం. బ్రహ్మ ప్లస్ వాయు నామరూప కలిపితే వాయు. అట్లా ప్రతి వస్తువు. అదేవిధంగా బ్రహ్మ ప్లస్ మీ పేరు రాసుకుంటే అది బ్రహ్మతో ఉన్నట్లే. బ్రహ్మకే మరొక పేరు. ఇవన్నీ కూడా బ్రహ్మకే మరొక పేరు ఉన్నారు. ఈ నామరూపాలు పేరున్నటువంటివన్నీ కూడా మిథ్య అని చెప్పాం, అసత్యం అని చెప్పాం. ఇవి కార్యం, కారణం లేకుండా ఉండలేదు కనుక ఈ శరీరం బ్రహ్మ కంటే వేరుగా ఉండలేదు కనుక ఈ శరీరం స్వతంత్రమా, పరతంత్రమా? పరతంత్రం. దేని మీద ఆధారపడి ఉంది? కారణమైన బ్రహ్మ మీద ఆధారపడి ఉంది. ఈ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ దేని కిందికి వస్తాయి? దేని క్రిందికి వస్తాయి? కారణమా, కార్యమా? కార్యం. కార్యం కనుక మిథ్యా. ఇప్పుడు మీ శరీరం, అందరి శరీరాలు సత్యమా, మిథ్యా? మిథ్యా. కార్యం కనుక. అందుకే అనిత్యం. కార్యం అనిత్యం, కారణం సత్యం. కార్యం అనిత్యం, వికారం చెందుతూ ఉంటుంది, అది సవికారం. అది భౌతికం, పంచభూతాలతో తయారు చేయబడింది అన్ని కార్యాలు కూడా. భౌతికత్వం, దృశ్యత్వం. ఏ కార్యమైనా సరే కంటికి కనపడుతూ ఉంటుంది. దృశ్యత్వం, భౌతికత్వం, సవికారత్వం, సగుణత్వం, దానికి గుణాలు ఉంటాయి. ఆగమాపాయిత్వం, వస్తూ పోతూ ఉంటుంది. సంహతత్వం, అది అసెంబ్లేజ్. కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ అసెంబ్లీ కదండి మందంతా కూడా. సంహతత్వం. అన్ని నామరూపాలు చూడండి కలిసి ఉంటాయి. అన్నీ కొన్ని కొన్ని పేరున్నది అంటే కలిసి ఉంటాయి కనుక మిథ్యా అన్నారు. ఇక్కడ చెప్తున్నారు రెండవ మంత్రంలో, తస్మాత్ వా ఏ తస్మాత్ ఆత్మనః. తస్మాత్ అంటే ఆ బ్రహ్మము నుంచి, సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మము నుండి. ఇలా వేసుకున్న చేయరు.
సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి ఆ బ్రహ్మము నుండి, తస్మాత్ అంటే ఆ బ్రహ్మము నుండి ఏమొచ్చిందట, ఏ తస్మాత్ ఆత్మన, ఆ బ్రహ్మమే ఈ ఆత్మ. ఏ తస్మాత్ అంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఈ ఆత్మ నుండి, ఆ బ్రహ్మముకి ఈ ఆత్మకి భేదం లేదు. తస్మాద్వా ఏ తస్మాత్ అన్నారు. ఆ బ్రహ్మము నుండి, భగవంతు నుండి, ఏ తస్మాత్ అంటే ఇక్కడ ఈ ప్రపంచం అన్నమాట, మనకు కనబడుతున్నటువంటి ఆత్మ నుండి. ఏ తస్మాత్ అంటే ఏ తస్మాత్ ఆత్మన అంటే ఈశ్వరుడైనటువంటి పరమాత్ముడి నుండి. ఈ జీవాత్మ పరమాత్మ అభేదం కదా, అందుకని ఏ తస్మాత్ అంటే ఈ భగవంతుడైనటువంటి పరమాత్మ నుండి అన్నారు. ఈ భగవంతుడు ఎవరండి, పరమాత్ముడు ఎవరంటే మీరు పూజిస్తున్నారు కదా, ఆ భగవంతుడే, ఆ పరమాత్ముడే. ఆ బ్రహ్మమేమో నిర్గుణం, మాయారహితం. ఆయన సృష్టి చేయడం కోసం ఏం చేశాడు, మాయను ఉపయోగించేటప్పటికీ ఈశ్వరుడైనాడు, ఆ పరమాత్మ అయినాడు. ఆ పరమాత్మే ఈ సృష్టిగా మారాడు అన్నాం. ఏ తస్మాత్ ఆత్మన ఏం పుట్టింది, మొదట ఉద్భవించింది ఆకాశ సంభూత, ఆకాశం ఉద్భవించింది. ఆకాశం శూన్య పదార్థం కాదు, భావ పదార్థం. ఆకాశం ఉద్భవించింది. ఆకాశం నుంచి ఏం ఉద్భవించింది అంటే వాయు అన్నారు. వాయువు ఉద్భవించింది, గాలి ఉద్భవించింది ఆకాశం నుంచి. ఇప్పుడు ఆకాశంలో ఎవరెవరు ఉన్నారు, బ్రహ్మ, ఆకాశ, నామరూపం. ఆకాశం నుంచి వాయువు వచ్చిందంటే అందులో ఎవరున్నారు, బ్రహ్మ, వాయు, నామరూపం. ఆకాశం నీరూపం, కంటికి కనపడదు. వాయువు నీరూపం, రూపం కనపడదు. వాయోహో అగ్ని, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని బ్రహ్మ, అగ్ని నామరూపం. అగ్నేహే ఆపహ, అగ్ని నుంచి నీరు, జలం వచ్చింది. అగ్ని నుంచి నీరు లేక జలం వచ్చిందన్నమాట. కనుక బ్రహ్మ జలనామరూపం, జలం. ఇది బ్రహ్మ కారణం, జలమునికి బ్రహ్మ కారణం, అగ్నికి బ్రహ్మ కారణం, అన్నిటికీ బ్రహ్మ కారణం. నామరూపాలు మారుతూ ఉన్నాయి, నామరూపాలు మారుతూ ఉన్నాయి. ఎలాగైతే నీరు అలగా ఉంది, తర్వాత నురుగుగా మారింది, తర్వాత బుడగగా మారింది. ఇవన్నీ ఎవరు, అల, నీరు, బుడగ, ఇవన్నీ పేర్లు మారుతున్నాయి, రూపం మారుతుంది. కానీ ఏది మారకుండా ఉన్నది, నీరు. అదేవిధంగా బ్రహ్మ ఆకాశనామరూప, బ్రహ్మ వాయునామరూప, బ్రహ్మ అగ్నినామరూప, బ్రహ్మ జలనామరూప, బ్రహ్మ పృథ్వీనామరూప. ఎవరు మారకుండా వస్తున్నారు ఇందులో, బ్రహ్మ. మిగతావన్నీ మారుతున్నాయి. మారేవన్నీ కూడా కార్యం, మారనటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మం కారణం. ఈ మారేవన్నీ కూడా మిథ్యా అన్నారు. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. మరి పృథివీ నుంచి ఎవరు వచ్చారు అంటే పృథివ్యా ఓషధయ. పృథివీ నుంచి ఓషధి అంటే చెట్లు, హెర్బ్స్ అంటారు. ఓషధి, ఓషధి అంటే హెర్బ్స్ అంటారు, చూసారా, మూలికలు. మూలికలు మందు తయారు చేయడానికి ఉపయోగించేవి ఓషధి అంటే. ఆ రోజుల్లో అందరూ మూలికలతో తయారు చేయడం మందే వాడేవారు కదా, అల్లోపతి మందు లేదు, అందుకని ఓషధి అన్నారు దాన్ని. ఆ ఓషధుల నుంచి ఏమొచ్చినాయంటే ఓషధిభ్య, ఆ మూలికల నుంచి అన్నం అన్నారు. అన్నం వచ్చింది అంటున్నారు. అంటే శాకాహారం అన్నమాట. మూలికలు, చెట్లు, చామలు ఇవన్నీ కూడా శాకాహారమే కదా. కనుక ఆ శాకాహారం నుంచి ఏమొచ్చిందంటే అన్నం వచ్చింది. ఇప్పుడు మనం తినే అన్నం శాకాహారం అని అర్థం. అర్థమైందా? ఓషధిభ్య అన్నం. ఆ అన్నం వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఆ అన్నం తీసుకోవడం వల్ల జీవరాశులు, పురుషుడు, స్త్రీ ఎప్పుడైతే ఆహారాన్ని స్వీకరిస్తారో
ఆ ఆహారం శుక్రంగా శోణితంగా మారుతుంది. తండ్రి శరీరంలో తీసుకున్న ఆహారం అన్నం ఏదైతే ఉన్నదో, అన్నం అంటే ఏ పదార్థమైనా సరే, శాకాహారం కాయగూరలు కానీ అన్నం కానీ ఏవైనా సరే, తిన్నవన్నీ కూడా ఎట్లా మారినాయి అంటే శుక్రంగా మారినాయి తండ్రి శరీరంలో. తల్లి శరీరంలో తిన్నటువంటి ఆహారం శోణితంగా మారింది. శోణితంగా మారేటప్పటికీ ఆ శుక్ర శోణితాలు కలిసి పురుష అన్నారు, మనిషిగా జన్మించడం జరిగింది అన్నారు. అన్నాత్ పురుష అని ఇంతవరకు చూసాం క్రిందటిసారి. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇంకా కొన్ని విషయాలు ఇందులో అంటే, భూత సృష్టి భౌతిక సృష్టి అంటారు. ఇప్పటి వరకు భూత సృష్టి అయింది. ఎక్కడి వరకు? పృథివీ వరకు భూత సృష్టి. పంచభూతాలు ముందు సూక్ష్మంగా పుడతాయి. పృథివ్యా ఓషధయ, అక్కడి నుంచి భౌతిక సృష్టి. ఎలా అంటే మన తత్వబోధలో చూసాం, పంచభూతాలు సూక్ష్మంగా వచ్చి మొదట తన్మాత్రలుగా పంచీకరణమయ్యి, పంచీకరణం ఎలా అవుతాయి? ఒకదానికి భూత సృష్టి. భూత సృష్టి అంటే అవి సూక్ష్మంగా కంటికి కనపడకుండా వాటిగా విడివిడిగా ఉన్నప్పుడు భూత సృష్టి అన్నాం. ఈ కనిపించేటువంటి స్థూలమైనటువంటిది రావాలి అంటే ఆకాశంలో ఒక్కొక్క 1/4 అంటే కాలు భాగం, పావు వంతు అన్ని పంచభూతాలతో కలవాలి. దాన్నే పంచీకరణం అన్నాం. ఆ పంచీకరణం అయిన తర్వాత ఏమవుతుంది? అవి స్థూలంగా కనపడతాయి. పంచీకరణం తర్వాత అప్పుడే ఈ యొక్క వృక్షాలు ఇవన్నీ రావడం. పృథివ్యా అంటే స్థూల పృథివీ నుంచి ఓషధయ, ఓషధిభ్య అన్న ఇదంతా స్థూల సృష్టి. స్థూల సృష్టి అంటే భౌతిక సృష్టి అని అర్థం. అవి వాటికి విడివిడిగా ఉన్నప్పుడు, కలవకుండా ఉన్నప్పుడు వాటిని ఎలిమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. భూతం అంటే ఎలిమెంట్స్, భౌతికం అంటే ఎలిమెంటల్స్. అవి ఒకటికొకటి కలిసినప్పుడే సత్వ రజస్తమో గుణాలు, వాటి గుణాలు కలిసినప్పుడే అవి మనకు కనిపిస్తాయి కంటికి. అప్పుడే ఈ జీవరాశి సృష్టి అంతా జరుగుతుంది. అంతవరకు కూడా సృష్టి ఉండదు. కనుక ముందు సూక్ష్మ సృష్టి, తర్వాత స్థూల సృష్టి. పృథివీ వరకు స్థూల సృష్టి. పృథివీ నుంచి మళ్ళీ చెట్లు చేమలు ఇవన్నీ కావాలి అంటే అవన్నీ స్థూలంగా మారాలి. పంచభూతాలు మారిన తర్వాతనే స్థూల సృష్టి అంటే, స్థూలం అంటే కంటికి కనపడి పెద్దగా ఆకారం ఉన్నటువంటి సృష్టి. కనుక స్థూలం సూక్ష్మం ఎలా నిర్ణయిస్తారు మీరు? ఇది స్థూలమైనటువంటిది, గ్రాస్ అంటారు. ఇది సూక్ష్మం, సటిల్. ఏ విధంగా దేని ప్రకారంగా నిర్ణయిస్తారు ఇది స్థూలం ఇది సూక్ష్మం అంటే? ఒక మెథడ్ చెప్తుంది శాస్త్రంలో, ఒక పద్ధతి. అది తెలుసుకుంటే మనకు వెరీ ఇంట్రెస్టింగ్. గుణాలు ఎక్కువగా ఉంటే అది స్థూలం, ఎన్ని గుణాలు తక్కువ ఉంటే అది సూక్ష్మం. సూక్ష్మాతి సూక్ష్మం. చాలా ముఖ్యమైన పాయింట్. గుణాలు అధికమయ్యే కొద్దీ అది స్థూలం అవుతూ ఉంటుంది, గుణాలు తగ్గే కొద్దీ కూడా అది సూక్ష్మం అవుతుంది. ఉదాహరణకి ఇక్కడే శాస్త్రంలో చెప్తుంది, ఆకాశం ఉన్నది, అది ఒక్కగా ఒక గుణం ఉంది, దానికి శబ్దగుణం. ఆకాశం శబ్దగుణం. వాయువుకి శబ్దము స్పర్శము 2 గుణాలు, అంటే తండ్రి గుణాలు. ఆకాశం తండ్రి, వాయువు చైల్డ్. కనుక వాయు తన గుణం స్పర్శగుణం, తండ్రి గుణమైనటువంటి శబ్దగుణాన్ని తీసుకొని వస్తుంది. కనుక శబ్దం స్పర్శ ఉన్నాయి 2 వాయువుకి. గాలి వచ్చేటప్పుడు శబ్దం వస్తుంది చూడండి, తగిలితే స్పర్శ తెలుస్తుంది. ఆకాశంలో మనకైనా స్పర్శ తెలుస్తుందా? శబ్దం మాత్రం తెలుస్తుంది. ఆకాశం ఒక గుణం, వాయువుకి 2 గుణాలు. అప్పుడు అగ్నికి ఎన్ని ఉంటాయి? 3 గుణాలు. ఎలా అంటే అగ్ని తన గుణము రూపగుణం, అగ్నికి రూపగుణం ఉంది. అలాగే తన తండ్రి అయినటువంటి తాత అయినటువంటి
వాయువేమో అగ్నికి తండ్రి లాంటిది, ఆకాశం తాత లాంటిది. అప్పుడేమవుతుంది? వాయుగుణం వస్తుంది అగ్నికి, ఆకాశగుణం వస్తుంది. ఏంటి ఆ రెండు గుణాలు? శబ్దగుణం, స్పర్శగుణం. అందుకనే అగ్నికి స్పర్శగుణం ఉంది, పట్టుకుంటే కాలుతుంది. శబ్దగుణం ఉంది, శబ్దము చేస్తుంది. పంచదశలో చెప్తారు ఆయన విద్యారణ్యుల వారు, భుగు భుగు శబ్ద అని. ఒక్కొక్క భూతానికి దాని దాని గుణము, పైనుంచి వచ్చే గుణాలు, 3 గుణాలు ఉన్నాయి ఇప్పుడు అగ్నిలో. అందుకే అగ్ని కనపడుతుంది, చూసారా? వాయువు కనపడదు. ఎందుకంటే 3 గుణాలు ఉండేటప్పటికీ స్థూలం అయిపోయింది. అది కంటికి కనపడుతుంది. 3 గుణాలు ఉన్నాయి. పంచీకరణం అయిన తర్వాత వాటి గుణాలు తీసుకుంది కదా. ఇది పంచీకరణం కాకముందు తన గుణంతో మాత్రమే ఉన్నది. ఎప్పుడైతే పంచీకరణం అయిందో ఆ ఆకాశగుణం, వాయుగుణం తీసుకొని 3 గుణాలు అయ్యేటప్పటికి కంటికి కనపడింది. అప్పుడు జలానికి ఎన్ని గుణాలు ఉండాలి? 4. ఏమిటి చెప్పండి వరుసగా? దాని గుణం ఏమిటి? జలగుణం, రసగుణం. రస అంటే టేస్ట్. ఆ రసం గుణం ఉంటుంది దానికి. అదేవిధంగా దానికి అగ్నిగుణం, వాయుగుణం పని అయ్యే వరకు ఆ లోపల పెట్టుకుంది. కనుక జలమునకు 4 గుణాలు: రసగుణం, అగ్ని యొక్క రూపగుణం, వాయు యొక్క స్పర్శగుణం, ఆకాశం యొక్క శబ్దగుణం. అందుకనే నీటికి శబ్దగుణం ఉన్నది, స్పర్శగుణం ఉన్నది, రూపగున్నది, రసగున్నది. తర్వాత పృథివీకి 5 గుణాలు చూసారు. అందుకే పృథివీ ఎక్కువగా వ్యాపించి స్థూలంగా ఉంటుంది. 5 గుణాలు ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. గంధం ఏమో తన సొంత గుణం, మిగతా అవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకుని వచ్చినాయి, యాన్సిస్టర్స్ నుంచి. 5 గుణాలు. ఇప్పుడు దీనిని బట్టి మనకేం తెలుస్తుందంటే ఆకాశం సూక్ష్మం, కంటికి కనపడదు. కారణం దానికి ఒకే ఒక గుణం. వాయువు కూడా సూక్ష్మమే, దానికి 2 గుణాలు. అగ్నికి 3 గుణాలు అవ్వడం వల్ల అది కంటికి కనపడుతుంది. కొంచెం అది నాటి అత్యంత సూక్ష్మం. ఆకాశం అత్యంత సూక్ష్మం, వాయువు కూడా అత్యంత సూక్ష్మం, అగ్ని సూక్ష్మం. జలం అంత సూక్ష్మం కాదు, అగ్ని కంటే కూడా కొంచెం స్థూలమే, కొంచెం సూక్ష్మం. పృథివీ స్థూలం అన్నాం. 5 గుణాలు ఉన్నాయి కదా. కనుక ఈ జగత్తంతా కూడా పంచభూతాలతో చేయబడింది కాబట్టి ఈ యొక్క ప్రపంచం మొత్తం అంతా కూడా స్థూలంగా కనపడుతున్నది మనకు. 5 గుణాలు ఉన్నాయి మనలో ఇప్పుడు. 5 గుణాలతో నిండి ఉన్నది. ఎక్కడండి కనపడదే అన్నారు. చదివితే అర్థమవుతుంది, కనపడుతుంది. 5 గుణాలతో ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు దేనికి చదువుతున్నాం ఇదంతా అంటే బ్రహ్మము ఇవన్నీ కార్యాలు. అతి సూక్ష్మం, సూక్ష్మం, స్థూలం, అతి స్థూలం. స్థూలంలో కూడా అతి స్థూలం. బ్యాక్టీరియా, మైక్రోబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ స్థూలమా? అతి స్థూలం మనం. అవి స్థూలమే కానీ కంటికి కనపడవు. అదేవిధంగా వీటన్నిటికీ గుణాలు ఉన్నాయి కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదట అసలు బ్రహ్మం నుంచి వచ్చినాయి. ఆకాశానికే ఒక గుణం ఉంటే బ్రహ్మకి ఎన్ని గుణాలు ఉంటాయండి? గుణాలు లేవు ఆయనకి. అందుకే ఆయన నిర్గుణం. చూసారా? చాలా ముఖ్యమైన పాయింట్. నిర్గుణం అన్నారు. ఎందుకని? ఆకాశం ఆయన నుంచి వచ్చింది, ఒక గుణంతో వచ్చింది. ఆకాశం రాకముందు ఆయన ఉన్నాడు కదా బ్రహ్మము. ఆ బ్రహ్మము నిర్గుణం, గుణరహితం. ఆకాశం ఏకగుణం అవ్వడం వల్ల, మనకు కంటికి కనపడకపోవడం వల్ల, అతి సూక్ష్మం అవ్వడం వల్ల బ్రహ్మము సూక్ష్మాది సూక్ష్మం, ఆకాశం కంటే కూడా సూక్ష్మం అన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ బ్రహ్మం కంటికి కనపడేది కాదండి. ఆకాశమే కనపడదు. ఒక గుణం అన్న ఆకాశమే కనపడకపోతే నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మం ఎట్లా కనపడతాడండి కంటికి అన్నారు. అందుకు ఈ కథ అంతా చెప్పింది ఇప్పుడు. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా
ఓషధయ ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుష, ఇవన్నీ కూడా స్థూలం. అందుకనే 10 కేజెస్ 50 కేజెస్ 80 కేజెస్ 90 కేజెస్ ಎಲ್ಲ కేజీ లెక్క ఇక్కడంతా మనం ఇప్పుడు స్థూలంగా ఉన్నాం. కానీ ఆ బ్రహ్మము ఈ స్థూల నామరూప బ్రహ్మము ఆయనకి కేజీ లెక్క లేదండి. ఆయన నిర్గుణం గనక ఆయనతో ఈ గుణాలకు సంబంధం లేదు కనుక ఆయన నిర్గుణుడు కనుక బ్రహ్మం ప్లస్ నామరూప ఆత్మకి వెయిట్ లేదండి. ఇట్ ఈస్ వెయిట్లెస్. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరానికి అనిత్యమైనటువంటి కార్యమైనటువంటి ఈ శరీరం మనస్సు ఇవన్నీ కూడా ఆ పంచభూతాల నుంచి పుట్టినవే అన్నాడు. పురుష అన్నారు. అన్నం వచ్చింది, అన్నం నుంచి పురుష వచ్చాడు కనుక ఈ పురుష అని ఎందుకు చెప్పాడు? అన్ని జీవరాశులు కూడా అట్లాగే కదా వచ్చినాయి. వాటికి కూడా ఇక్కడ పురుష అని ఎందుకు చెప్పాలి? మేకపిల్ల అని చెప్పొచ్చు కదా. అన్ని జీవరాశులు కూడా ఆ తండ్రి శరీరం తల్లి శరీరం వాటి వాటి ఆహారాలను తీసుకొనే కదా శుక్రశోణితాలయ్యి అవిగా వచ్చినాయి కనుక ఎట్లా ఇప్పుడు పురుషాన్ని మాత్రమే చెప్తారు, జీవరాశి అని చెప్పచ్చు కదా అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, అవన్నీ వచ్చి తైత్రీయోపనిషత్తు చదవు. మనిషి మాత్రమే బుద్ధి కలిగిన వాడు, శాస్త్రజ్ఞానం పంచభూతాలని గురించి తెలుసుకోగలిగిన శక్తి మనిషికి మాత్రమే ఉన్నది కనుక ఆ జీవరాశులన్నీ కూడా ఇలాగే పుట్టినప్పటికీ కూడా ఉపనిషత్తు పురుష మనుష్యుడు మాత్రమే ఇక్కడ చెప్పింది. కారణం మనిషికి మాత్రమే ఈ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు కనుక ఇక్కడే పురుషుడికి చెప్పబడుతున్నది. కానీ మిగతా జీవరాశులకి తైత్రీయోపనిషత్తు ఏం తెలుస్తుంది? మేమంతా పంచభూతాలతో తయారు చేయబడినాం అని చెప్పి వాడికి తెలుస్తుందా? పిల్లి నక్క పులి వీటన్నిటికీ ఏం తెలుస్తుందండి? అందుకని పురుష అని చెప్పడానికి కారణం ఏంటంటే మానవ జన్మ అతి పవిత్రమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది తెలుసుకోవడం కోసం కదా. ఇప్పుడు ఈ హాల్లోనే చీమలు ఎన్నో తిరుగుతున్నాయి, వాటన్నిటికి అర్థమవుతుందా ఈ తైత్రీయోపనిషత్తు? అది కూడా అట్లాగే పుట్టింది మళ్ళాగని, అన్నం నుంచే పుట్టింది కానీ దానికి అర్థం కాదు. అందుకని వాటి పేరు చెప్పకుండా పురుష అని చెప్పారు ఇక్కడ. ఓషధిభ్యోన్నం అన్నాడు కనుక కారణం ప్లస్ గుణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. కారణం ప్లస్ గుణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. ఆకాశగుణ లేకపోతే అగ్నిగుణ ఏదో ఒక గుణం, అన్ని గుణాలు కలిసి కార్యం అవుతుంది. కార్యం మైనస్ గుణం, కారణం మైనస్ గుణం, కారణం ప్లస్ గుణం కార్యమైందండి. కార్యం మైనస్ గుణం కారణం, కారణం ప్లస్ గుణం కార్యం, కార్యం మైనస్ గుణం కారణం. ఇప్పుడు బ్రహ్మం ఈ నామరూప శరీరం మైనస్ బ్రహ్మన్ నిర్గుణం బ్రహ్మ. అర్థమైందా? కారణం బ్రహ్మ మైనస్ నామరూప, ఓకే, ప్లస్ నామరూప అయితే కార్యం అవుతుంది. కార్యం శరీర నామరూపాన్ని తీసేస్తే కారణం బ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అర్థమైందా? ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం పంచకోశాలని తెలుసుకోవాలి. ఈ పురుషుడు అంటే ఎవరు? ఇప్పుడు మనిషి అన్నాం. ఎవరండి ఈ మనిషి అంటే? మనిషి అంటే ఏమీ లేదు, 5 కోశాలు ఉంటాయి మనిషిలో అని చెప్పి నెక్స్ట్ మంత్రం వస్తుంది, చదువుతాం. 2వ మంత్రం. సవా ఏష పురుషోన్నర సమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి
ఇక్కడ ఉపాసన గురించి చెప్తున్నారు. నువ్వు ఆ బ్రహ్మాన్ని గనక తెలుసుకోవాలంటే జగత్కారణమైనటువంటి బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యి అంటున్నది ఉపనిషత్తు. ఎలా చేయాలి ఉపాసన అన్నాడు. ఈ పురుష సహ ఏవ ఏషః పురుష. సహ అంటే ఆ పరమాత్ముడు, ఏషః పురుష ఈ మనుష్య రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్ముడే బ్రహ్మం కదా, ఆయనే ఏష పురుష, ఈ పురుష రూపంలో మనుష్య రూపంలో ఉన్నాడు అని తెలుసుకో అని తెలుసుకొని, ఈ యొక్క పురుషుడు మనుష్య శరీరం దేనితో నిండబడి ఉన్నది అంటే అన్నరసమయ. పురుష అన్నరసమయ. అన్నరసమయ అంటే అన్నరసమయుడు, అన్నం రసంతో నిండినవాడు. మనం అమ్మా నాన్న తిన్నటువంటి అన్నరసంతోనే కదా పుట్టాం. అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పుట్టడానికి ముందు అమ్మా నాన్నల అన్నం ఉపయోగించుకొని గర్భంలో ప్రవేశించాం. ఆ అన్నం, అమ్మ తినే అన్నం ద్వారానే మనం ఎదిగాం. అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య. తర్వాత ఏంటి, ఆ అన్నం వల్లనే మనం పుట్టాం. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన యొక్క వృద్ధి అంతా అన్నం వల్లనే. కనుక ఇప్పుడు ఈ శరీరం అంతా దేంతో నిండి ఉన్నదండి? అన్నంతో నిండి ఉన్నది, ఆహారం. అర్థమైందా? అన్నరసమయ. ఇప్పుడు నేనంతా ఏమిటి, ఇది అంతా అన్నరసమయం. ఎన్నెన్ని తింటున్నాం, అమ్మ గర్భంలోంచి తింటూ వస్తున్నాం. అమ్మా నాన్నలు తిన్నదే ఈ శరీరంగా మారింది. అక్కడ ఫ్యూటస్గా మారిన తర్వాత ఏమైనా ఆపామంటే లేదు, కంటిన్యూస్గా అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాం ఆహారం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మరి ఎక్కువ తింటాం మొదలుపెట్టాం. పెరుగుతూ వృద్ధిం ప్రాప్య అన్నారు. ఇలా పెరిగి 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 ఈ రోజుకి కూడా పొద్దున తిన్నాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తింటాం. కనుక మనకు స్పెషల్ టైటిల్ ఇచ్చింది శాస్త్రం. ఏమిట్రా అంటే, ఒరేయ్ అన్నరసమయం అన్నది. నువ్వు అన్నంతో నిండి ఉన్నవాడివి. ఎలా అంటే మనం తిన్న అన్నం అంతా కూడా రసంగా మారుతుంది. అది మనం తినేటటువంటి ఇడ్లీగా అట్లాగే ఉండవు కదా. మనం తినేటటువంటి చపాతీలు, పండ్లు, కూరలన్నీ కూడా అట్లాగైనా వెళ్తాయి లోపలికి. ఆ తిన్నదంతా కూడా జీర్ణమైన తర్వాత అది రసంగా మారి, ఆ రసంలో ఉన్న శక్తి ఆ శరీరానికి వెళ్ళేటప్పుడు మన కంటికి కనపడదండి. మనం సాలిడ్గా తింటాం, అది కంటికి కనపడకుండా శక్తి శరీరానికి పంపిస్తున్నది. చూడండి మ్యాజిక్. మనం ఏమైనా చేస్తున్నామా? మనకు డంపింగ్ వరకే మన పని. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో కూడా పరమాత్ముడికే తెలుసు, మనకు తెలియదు కదా. లోపలికి ఈ నాలుక వరకే మనకు తెలిసేది. ఈ నాలుక వరకే. ఆ అంగిల్ లోపలికి పోయిన తర్వాత ఇంక బయటికి తీసుకురామన్నా కూడా రాదు. వామిట్ అయితేనే వస్తుంది, రానంతట అది వస్తుంది, మన చేతుల్లో లేదు అది కూడా. ఏమిటి పెద్ద మన గొప్పతనం ఇక్కడ అన్నారు. కనుక మనకు అన్నరసమయ అన్నారు. ఏషః పురుష వ్యక్తి, మనిషి అన్నరసమయ. ఒప్పుకుంటారా లేదా? ఏమన్నా సందేహమా? మంత్రం చెప్తోంది అన్నరసమయ. ఇలా తెలుసుకొని ఒక పక్షితో పోలుస్తోంది. ఒక పక్షికి ఎలాగైతే తల, కుడివైపు ఒక రెక్క, ఎడం వైపు ఒక రెక్క, తోక, మధ్య భాగం ఉంటాయి కదా ఒక పక్షికి. అదేవిధంగా ఈ అన్నమయ రస పురుష కూడా ఆ భాగాలని, ఒక్కొక్క భాగాన్ని నువ్వు తలుచుకొని ధ్యానం చెయ్యి అన్నారు. బ్రహ్మం అన్నరసమయం నామరూపం. ఈ అన్నరసం నీకు కనపడుతోంది, బ్రహ్మ కంటికి కనపడటం లేదు. కానీ నువ్వు ఎలా చేయాలి? సహ ఆత్మ ఏషః పురుష అన్నరసమయ. ఆ ఆత్మ ఈ పురుషుడి రూపంలో ఉన్నది. ఏ పురుషుడు? అన్నరసమయుడు అని ధ్యానం చేయి నాయన అన్నారు. ఎట్లా అంటే తస్య ఇదమేవ శిరః. తస్య అంటే ఆ పురుషుడికి, ఇదం అంటే ఈ యొక్క, ఇదే తల అన్నారు. ఆ బ్రహ్మమునకు ఇదే తల. నీ తలే దాని తల.
ఓకే. పక్షికి ఎలాగైతే తల ఉంటుందో ఆ తలని అనుకున్నట్లుగా ఈ తలని ఆ పురుషుడి యొక్క తల అని తలుచుకో. ఇదమేవ శిరః అయం దక్షిణః పక్షః. ఈ పక్కనున్నటువంటిది కుడి రెక్క, కుడివైపున్నది కుడి రెక్క. అయం ఉత్తరః పక్షః, ఎడమ భాగం ఎడమ రెక్క. ఎడమ భాగం అయం, కుడి భాగం ఎడమ భాగం ఇవన్నీ కూడా ఒక పక్షి యొక్క, పక్షః అంటే రెక్కల్లాంటివి, కుడి చెయ్యి ఎడం చెయ్యి. పక్షః అంటే పక్షిని పోల్చి చెప్తున్నారు ఇక్కడ. పక్షః అయం, ఇది ఆత్మ, దేహం. ఈ దేహం, ఇక్కడ ఆత్మ అంటే దేహం. అయమాత్మ, ఈ దేహం. ఇదం పుచ్చం ప్రతిష్ఠానర్. పుచ్చం అంటే తోక, దిగువ భాగం అన్నారు. కాళ్ళ దగ్గర నుంచి, పొట్ట దగ్గర నుంచి కింది భాగం. అయమేవ శిరః, ఇదం శిరః, అయం దక్షిణ పక్షః, అయం ఉత్తర పక్షః, అయమాత్మ. ఈ శరీరం మధ్య భాగం. ఈ శరీరం అంతా మధ్య భాగం. కుడి చెయ్యి ఒక కుడి రెక్క, ఎడమ వైపు ఎడమ రెక్క. క్రింది భాగం పుచ్చం, తోకతో సమానం. పక్షికి ఎలాగైతే తోక ఉంటుందో మనకి ఈ యొక్క పొట్ట భాగం నుంచి క్రింది భాగం అంతా తోకతో సమానం. పుచ్చం ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఆధారం అని అర్థం. ఎలాగైతే పక్షి కదలికకు తోక ఆధారమో మన కదలిక కూడా ఎవరు ఆధారం? మన కాళ్ళు ఆధారం. అందుకని ప్రతిష్ఠ, కాళ్ళే ఆధారం మనిషికి అన్నారు. నడవడానికి, నిల్చోడానికి, కదలడానికి. పక్షికి తోక ఆధారం అయితే మనకు ఈ యొక్క అధోభాగం ఆధారం అన్నారు. ఇదం పుచ్చం ప్రతిష్ఠ. ఇవన్నీ చెప్పడానికి ఋగ్వేదంలో ఒక శ్లోకం చెప్పబడింది, మంత్రం. తదప్యేష శ్లోకో భవతి. దాని కొరకై, ఆ వర్ణన కొరకై నీకు బాగా అర్థం కావడం కోసం ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్పబడింది. ఏమిటి? ఇక్కడ శ్లోకాహ అంటే మంత్రం అని అర్థం. శ్లోకః అంటే మంత్రం. ఏమిటి ఆ మంత్రం? చదువుతాం ఇప్పుడు. ఒక పక్షికి తల, కుడి రెక్క, ఎడమ రెక్క, తోక భాగం ఉన్నట్లుగానే ఈ పురుషుడికి కూడా ఏమేమి ఉన్నాయి? తల ఉన్నది, కుడి భాగం, ఎడమ భాగం, అంటే క్రింద భాగం, కాళ్ళ భాగం ఉన్నాయి. తర్వాత మంత్రం ఏమిటి? ఆ ఋగ్వేద మంత్రం రెండో అనువాకంలో రెండో మంత్రం. అన్నాద్వైః ప్రజాః ప్రజాయంతే యాకాశ్చ పృథివీగం శ్రితాః. యాకాశ్చ పృథివీగం శ్రితాః అథో అన్నేనైవ జీవంతి. అథైనదపి యంత్యం తతః. తతః అన్నగం హి భూతానాం జ్యేష్ఠం. తస్మాత్ సర్వౌషధముచ్యతే. సర్వం వై తేనమాప్నువంతి. ఏనం బ్రహ్మోపాసతే. అన్నగం హి భూతానాం జ్యేష్ఠం. హి భూతానాం జ్యేష్ఠం. తస్మాత్ సర్వౌషధముచ్యతే. తస్మాత్ సర్వౌషధముచ్యతే. అన్నాద్ భూతాని జాయంతే. జాతాన్యన్నేన వర్ధన్తే.
అద్యతేతి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి. ఇదంతా కూడా ఋగ్వేద మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తోంది? దీని తర్వాత వచ్చే మంత్రాలన్నీ కూడా 5వ మంత్రం వరకు పంచకోశాలను గురించి చెప్పబడుతోంది. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు మెట్టు మెట్టుగా ఒక్కొక్క కోశం నుంచి దాటి వెళ్ళాలి. 5 మెట్లు, 5 సోపానాలు. అలా దాటి వెళ్ళగా 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 నీకు ఆ బ్రహ్మం అర్థమవుతుంది. అప్పుడు గురువుగారు చెప్పే వాక్యం, వేదాం వాక్యం అన్నీ కూడా మంత్రాలు అర్థం చేసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కనుక మనకు తెలిసినటువంటి స్థూలమైనటువంటి శరీరం ద్వారా దీన్ని 5 కోశాలు అంటారు. రాబోయేటటువంటి విషయాన్ని ఏం చెప్తున్నారంటే అది కొంచెం సూక్ష్మంగా చెప్తాను. మనకు 5 కోశాలు ఉన్నాయని, మొదటి కోశం అన్నమయ కోశం అని పేరు. అన్నమయ కోశం అంటారు. అన్నంతో నిండి ఉన్నది కాబట్టి, అన్నంతో నిండి ఉన్నది కాబట్టి అన్నమయ కోశం అన్నారు. అన్నంతో తయారు చేయబడి ఉన్నది, అన్నం ద్వారానే పుట్టింది, అన్నం ద్వారానే వృద్ధి పొందింది. అన్నంలోనే కలిసిపోతుంది కనుక ఇది అన్నమయ కోశం అన్నారు. మయం అంటే ఏమిటి? తయారు చేయబడినటువంటిది. మయం అంటే నిండినటువంటిది. వికారార్థే మయట్ అన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.